ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాముదాన్మహం. అందరికీ నమస్కారం. నేను మీ కౌసల్యను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను. కాంచి పెరియవ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు 1929లో తన విజయయాత్ర సందర్భంగా తిరువన్నామలై క్షేత్రముకు కార్తీక దీపం దర్శనం కోసం వచ్చారు. తిరువన్నామలై క్షేత్రం పంచభూతములలో ఒక క్షేత్రం. పంచభూతములు అనగా పృథ్వీ, ఆకాశం, నీరు, అగ్ని మరియు వాయువు. పంచభూతములు పంచలింగ క్షేత్రములు. అవి పృథ్వీలింగం కాంచీపురములోని ఏకాంబరేశ్వరుడు, ఆకాశలింగం చిదంబర క్షేత్రం, నీరులింగం తిరువానికోవిల్ అప్పులింగం, ఈ లింగం కింద నుంచి నీరు ఊరుతుంది. అగ్నిలింగం తిరువన్నామలై లేదా అరుణాచల క్షేత్రం, వాయులింగం శ్రీకాళహస్తి క్షేత్రం. శివుడు అన్నామలై, అమ్మవారు అపిత కుచుమాంబ. ఈ క్షేత్రం చుట్టూ ఉన్న కొండలే శివుని ఆకారంలో ఉండును. అందుకనే భక్తులు అందరూ గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ తిరువన్నామలై కొండల్లో కార్తీక పూర్ణమి రోజున ప్రతి సంవత్సరం నెయ్యి దీపం వెలిగిస్తారు. ఈ దీప దర్శనానికి 1929లో మహాపెరివ తిరువన్నామలై వేంచేసి దర్శనం చేసుకున్నారు. ఈ జ్యోతి దర్శనం చాలా ప్రసిద్ధి పొందినది. ఈ తిరువన్నామలైలో ఎందరో మహానుభావులు నివసించారు. మనందరికీ తెలిసిన రమణ మహర్షి సిద్ధి పొందిన క్షేత్రం. అలాగే ఎందరో ఋషులు, సన్యాసులు, మహానుభావులు ఇచ్చట నివసించి ప్రసిద్ధి పొందారు. పెరియవ దీప దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణం చేసి అచ్చట ఉన్న అరుణాచలేశ్వరుడికి అభిషేకం మరియు పూజలు నిర్వహించారు. ఆ సమయంలో పెరియవ ఒక చోట బస చేశారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు మధ్యాహ్నము భిక్ష తీసుకున్న పిదప తన గదిలో కూర్చుని మహాపెరియవ ఏదో పుస్తకం చదువుతున్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ పెరియవ ముందు నిలబడి ఏడుస్తూ తన కష్టం గురించి చెప్పుకుంది. పెరియవ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆ స్త్రీ మెల్లగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. వెంటనే పెరియవ తన మేనేజర్ని పిలిచి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. దానికి మేనేజర్కి ఏం చెప్పాలో తెలియలేదు. మళ్ళీ అదే ప్రశ్న పెరియవ అడిగారు. అప్పుడు మేనేజరు అన్నాడు, మీరు కాంచి కామకోటి పీఠాధిపతి జగజ్యోతిగా ఆ పరమేశ్వరుల్లా కనిపిస్తున్నారని. దానికి పెరియవ నా వయసు ఎంత ఉంటుంది అని అడిగారు. దానికి మేనేజరు మీరు నడు వయసులో ఉన్నారు అని అన్నాడు. అప్పుడు పెరియవ కోపంగా అన్నారు, నేను ఒక సన్యాసిని. నా సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా నేను ఒక ఒంటరి స్త్రీతో మాట్లాడకూడదు. ఆ స్త్రీ అంటే ఎవరైనా పురుషుడు అన్న కానీ, భర్త కానీ, లేదా వయసు ముదిరిన అపరిచితుడైన వ్యక్తి అయినా ఉండి అప్పుడు ఆ స్త్రీ తన కష్టం చెప్పుకొనవచ్చు, కానీ ఇలా ఒంటరిగా కాదు అని మేనేజర్కి గట్టిగా హితవు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే పెరియవ ఎప్పుడూ తన సన్యాస ధర్మానికి విరుద్ధంగా నడుచుకొనలేదు. 1929లో దీపదర్శనం చేసిన పిమ్మట పెరియవ సెంగం, హరూర్, ధర్మపురి పక్కన ఉన్న ఒగేనకల్కు వచ్చారు. ఇచ్చటనే కావేరి తమిళనాడులో ప్రవేశిస్తుంది. మహాపెరియవకి ప్రకృతి దృశ్యములంటే చాలా ఇష్టం. చాలా రమ్యమైన ప్రదేశం. అచ్చట నుంచి మేఘదాడు కర్ణాటకలో ఉంది. అక్కడ కావేరి చాలా సన్న పాయగా ఉంటుంది. కన్నడంలో మేఘ అంటే మేక. మేకపిల్ల కూడా ఆ సన్నని పాయని దాటగలదు. అది దర్శనం పూర్తి చేసుకుని 1930లో వ్యాస పూజ కొరకు పూసమల కుప్పం ఆరిణి ప్రక్కన ఉన్నది. అది పూర్తిగా వన ప్రదేశం. ఆ ప్రదేశంలో పెరియవ కొరకు మరియు ఇతర కైంకర్యం చేసేవారి కొరకు, వారితో వెడుతున్న జంతువులు, ఆవులు, గుర్రములు, ఏనుగుల కొరకు విడివిడిగా పర్ణశాలలు లేక గుడిసెలు నిర్మించారు. ఎందుకంటే సుమారు 4 నెలలు ఉంటారు అందుకని. ఒకరోజు రాత్రి ఏనుగు ఉన్న శాలకు నిప్పు అంటుకుంది. ఆ ఏనుగు సంకెళ్ళు తెంచుకుని ఎటో వెళ్ళిపోయింది. మరునాడు ప్రొద్దుడు చూస్తే ఏనుగు కనిపించలేదు. అది ఉష్ణం భరించలేక 5 కిలోమీటర్లు దాటి ఒక చిన్న కొలంలో ఉంది.
అది చూసి మావటివాడు ఎంతో బతిమాలినా ఆ ఏనుగు బయటకు రాలేదు. ఈ విషయం పెరీవాకి చెప్పారు. వెంటనే పెరీవా బయలుదేరి ఆ కొలను ఉన్న చోటకు చేరి ఆ ఏనుగుని పిలిచారు. అది వెంటనే కొలనులోంచి బయటికి వచ్చి పెరీవాని తడుముతూ కన్నీరు కారుస్తూ తన భాషలో తన బాధను చెప్పుకుంది. పెరీవా దానిని ఓదార్చి వైద్యులను రప్పించి కాలిన గాయాలకు వైద్యం చేయించి తిరిగి మఠానికి తీసుకుని వచ్చారు. ఇది చూడటానికి గజేంద్ర మోక్షం చూసినట్లు ఉంది అని అక్కడ ఉన్నవారు అనుకున్నారు. మహాపెరివా అనుగ్రహం మనుషులకే కాదు జంతువులకు కూడా అనుగ్రహం ప్రసాదించారు. మహాపెరివా ఒకసారి కుంభకోణంలో ఉన్నప్పుడు ఒక అర్ధరాత్రి అక్కడ జంతుశాలలో ఉన్న జంతువులు ఆవులు, గుర్రములు, ఏనుగులు అన్ని అరవడం మొదలుపెట్టాయి. ఏదో జరిగింది అనుకుని అందరూ లేచి ఆ గోశాలకి వెడితే అక్కడ పెద్ద నాగుపాము పడగ తీసుకుని ఆడుతోంది. అది చూసిన ఆ జంతువులు గట్టిగా అరిచాయి. అదే సమయంలో పెరీవా బయటకు వచ్చి ఆ పామును ఏమీ చెయ్యవద్దు, అక్కడ ఒక నువ్వుల దీపం పెట్టండి, ఆ పాము వెళ్ళిపోతుంది అని చెప్పారు. అదే విధంగా చేస్తే ఆ పాము వెళ్ళిపోయింది. కానీ జంతువులన్నీ అరవడం మానలేదు. ఇది చూసిన పశువుల కాపర్లు అన్నారు, పాము వెళ్ళిపోయింది కదా, ఇంకా అరుస్తున్నాయి ఎందుకని? అప్పుడు పెరీవా చిరునవ్వుతో, పాము పోయింది కానీ భయం పోలేదు కదా, అందుకని. వాటిని వేరే ప్రదేశంలో తీసుకెళ్లి కట్టండి, అప్పుడు వాటికి భయం పోతుంది అన్నారు. వారు ఆ విధంగా చేశారు. అప్పుడు అవన్నీ శాంతించాయి. పెరీవా సర్వజ్ఞన్ అనడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ లేదు. అహింసామూర్తి అని చెప్పడానికి సందేహం లేదు. 1927లో పెరీవా యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఒక కుక్క పెరీవా యాత్రలో యాత్ర చేసింది. పెరీవా పల్లకి కింద నడిచి వెళ్ళేది, లేదా ఏనుగు 4 కాళ్ల మధ్య నడుస్తూ పెరీవాతో యాత్ర చేసింది. పెరీవా భిక్ష తీసుకుంటే గాని అది తీసుకునేది కాదు. పెరీవా భిక్ష తీసుకునేటప్పుడు తనకి కైంకర్యం చేసే వారిని అడిగేవారు, కుక్కకు అన్నం పెట్టారా అని. పెరీవా ఏకాదశి వ్రతం చేసినప్పుడు వారు నిర్జలం అనగా జలం కూడా తీసుకోరు. ఆ కుక్క కూడా ఏకాదశి రోజున ఏం పెట్టినా తినేది కాదు. ఒక రోజు పెరీవా దర్శనానికి వచ్చిన వారు ఎవరో దానిని రాయితో కొట్టారు. అది అందరినీ చూసి మొరగడం మొదలుపెట్టింది. పెరీవా శిష్యులు అనుకున్నారు ఆ కుక్కకు పిచ్చి పెట్టింది అని. దాని కళ్ళకు గంతలు కట్టి దానిని 5 కిలోమీటర్ల తర్వాత తీసుకెళ్లి వదిలివేశారు. కానీ వారు మఠానికి రాకముందే ఆ కుక్క మఠానికి తిరిగి వచ్చింది. అది చూసిన పెరీవా, ఆ కుక్కను ఎందుకు బాధపెడతారు, ఎవరో రాయితో కొట్టారు, అందుకోసం అది అలా ప్రవర్తించింది, దానిని వదిలివేయండి, ఆ కుక్క దాని పాటికి అది ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత కాలంలో ఆ కుక్క చాలా ఫేమస్ అయ్యింది. పెరీవా దర్శనానికి వచ్చేవారందరూ దాని గురించి అడిగి చూచి మరీ వెళ్ళేవారు. ఈ పూసకుప్పంలో ఉన్నప్పుడు ఒక విశేషం జరిగింది. చాలా మంది సంగీత విద్వాంసులు వచ్చి కచేరీ చేసేవారు. ఒక వైష్ణవుడు ఒక శివ కీర్తన పాడాడు. అది విన్న పెరీవా వైష్ణవుడిని పిలిచి, ఈ కీర్తన అర్థం తెలుసునా అని అడిగారు. దానికి ఆ వైష్ణవుడు తెలుసు అని చెప్తే పెరీవా సంతోషించి మరల పాడమని అడిగి, సంగీతమే మనలో ఉన్న భేదభావములు తీర్చివేస్తుంది అని చెప్పారు. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుద్దాం. హర హర శంకర, జయ జయ శంకర.